ఇజ్రాయెల్లో పాలస్తీనాలో ఇలాంటి రాకెట్ దాడులు తరచూ జరుగుతున్నాయి. తీవ్రమైన ఘర్షణల్లో ఇరువైపులా భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య ఈ ఉద్రిక్తతలకు కారణమేంటి? ఈ వివాదం ఎప్పుడు మొదలైంది? చరిత్ర ఏం చెబుతోంది? ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కుందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీన్ అరబులు కూడా అది తమ మాతృభూమి అంటూ యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్యప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్య ఓటమిని చవిచూసిన తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలో, యూదులు కొద్ది మంది ఉండేవారు. పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. 1920-40 మధ్య కాలంలో అక్కడకు వచ్చి చేరిన యూదుల సంఖ్య క్రమంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలో యూదులపై జరిగిన మారణ హోమాన్ని తప్పించుకోవడానికి అనేక మంది అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. క్రమేపీ యూదులు అరబ్బుల మధ్య హింస, బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం పెరుగుతూ వచ్చాయి. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి సిఫార్సు చేసింది. దీనికి యూదు నాయకులు ఒప్పుకున్నప్పటికీ అరబ్బులు అంగీకరించలేదు. దీంతో ఈ ప్రణాళిక ఎప్పుడూ అమల్లోకి రాలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించలేక ఆంగ్లేయులు చేతులెత్తేశారు. 1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి సైనిక దళాలు దాడి చేశాయి. లక్షల మంది పాలస్తీనియన్లు అక్కడి నుంచి పారిపోయారు. కొందరిని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు తరిమేశారు. దీన్నే అల్ నక్బా లేదా ఘోర విపత్తు అని అంటారు. మరుసటి సంవత్సరం యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయెల్ చాలా మట్టుకు అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని, జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్టు ఆక్రమించుకున్నాయి. జెరూసలేంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. అక్కడ ఎప్పుడూ శాంతి ఒప్పందం కుదరలేదు. ఇరు వర్గాల వారు ఒకరిని ఒకరు నిందించుకుంటూనే ఉన్నారు. తరువాతి దశాబ్దాలలో మరిన్ని యుద్ధాలు, మరిన్ని పోరాటాలు, మరిన్ని వివాదాలు నెలకొన్నాయి. 1967లో జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అంతేకాకుండా సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్లలో పాలస్తీన్ శరణార్థులు, వారి వారసులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. వీరంతా తమ మాతృదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించట్లేదు. వీళ్లు స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది. వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. కాగా 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పటికీ ఐక్యరాజ్య సమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. జెరూసలేం మొత్తాన్ని తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. కాగా పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ 6 లక్షల మందికి పైగా యూదులు నివసిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవన్నీ అక్రమంగా కట్టినవని, శాంతికి భంగం కలిగిస్తున్నాయని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంకులలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతుంటాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. గాజా ప్రాంతం పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్తో అనేక మార్లు పోరాడింది. ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు హమాస్కు ఆయుధాలు చేరకుండా గాజా సరిహద్దుల్లో గట్టిగా కాపలా కాస్తుంటాయి. ఇజ్రాయెల్ చర్యలు, ఆంక్షల కారణంగా తాము కష్టాల పాలవుతున్నామని
గాజా, వెస్ట్ బ్యాంకుల్లో ఉన్న పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. అయితే పాలస్తీనియన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రతిఘటిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అనేక అంశాల్లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య అంగీకారం కుదరడం లేదు. పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్ ఏమిటి? వెస్ట్ బ్యాంకులో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? జెరూసలేంను ఇరు వర్గాలు పంచుకోవాలా వద్దా? ముఖ్యంగా ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా వద్దా? ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. దశాబ్దాలుగా అనేక మార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ వివాదాలు పరిష్కారం కావడం లేదు. సూటిగా చెప్పాలంటే ఇప్పుడే ఈ వివాదం పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఒక శాంతి ఒప్పందాన్ని రూపొందించింది. దాన్ని ఈ శతాబ్దపు ఒప్పందంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు. అయితే ఆ ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ పాలస్తీనియన్లు కొట్టిపారేశారు. అంతేకాకుండా తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరితే తప్ప ఈ క్లిష్ట సమస్యలు పరిష్కారం కావు. అది జరిగే వరకు ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంటుంది.